మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పండుగ జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. స్వయానే మరి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన గ్రామాల్లోకి వెళ్ళి స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రతి నెల పెన్షన్ ఇచ్చే రోజు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారే వెళ్ళి పెన్షన్ ఇవ్వటం మనం అందరం చూసాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి పెన్షన్లు కూడా సుమారుగా 64 లక్షల మందికి 2717 కోట్ల రూపాయలతో ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి సత్యసాయి జిల్లాలో మరి 2,63,000 మందికి సుమారుగా 115 కోట్ల రూపాయలు మరి పెన్షన్ పంపిణీ కూడా జరుగుతుందన్న విషయం తెలియజేస్తూ మరి రేపటి రోజున 1వ తారీఖున అయితే ముందు రోజు రేపటి రోజున ఆదివారం అని కాబట్టి ఆదివారం ఒక పక్క ఎంప్లాయీస్కి ఒక పక్క ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ముందు రోజే ఈరోజు పెన్షన్ కార్యక్రమం కూడా ఇస్తున్నామన్న విషయం తెలుసు. సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం వడిగేపల్లి పంచాయతీలో ఈరోజు మరి సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ గారు అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ గంధం చంద్రుడు గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా చేశాం. మరి ఈరోజు గోరెంట్ల మండలంని చూసుకుంటే సుమారుగా 12,000 పెన్షన్లు ఇస్తున్నాం, సుమారుగా 5 కోట్ల రూపాయలు. మరి వడిగేపల్లి ఈ పంచాయతీకే 462 పెన్షన్లు 21 లక్ష రూపాయలు పెన్షన్ అప్పుడే పంపిణీ చేసేసామన్న విషయం కూడా తెలియజేస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ అభివృద్ధిలో రాష్ట్రంలో భారతదేశంలోనే పెట్టుబడులు ఎక్కువగా వచ్చిన రాష్ట్రం ఏదంటే మరి ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలో అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క సంపద, ఒక పక్క ఉపాధి, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు రైతన్నలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి నిజంగానే మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం. ఒక పక్క ఈరోజు మహిళలతో చాలా మందితో ఇంటరాక్ట్ అవుతే మాకు ఫ్రీ బస్సు రావడం వల్ల మాకు మనోధైర్యం పెరిగింది, మేము సొంతంగా వెళ్ళి వ్యాపారం చేసుకోగలుగుతున్నాం, తల్లికి వందనం ఇవ్వటం కూడా ముఖ్యంగా ఆడపిల్లలు డ్రాప్అవుట్స్ కాకుండా వాళ్ళు కూడా విద్యావంతులు చేయటానికి ఇది చాలా బాగుంది అని దీపం 2 సిలిండర్లు కూడా అందజేయటం, అదేవిధంగా మరి దగ్గరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు కూడా ఇస్తున్నాం, కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ కల్తీ లడ్డు గురించి ఫ్లెక్సీలు వేసేసి టీడీపీ వాళ్ళు రాక్షస ఆనందం పొందుతున్నారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మేము రాక్షస ఆనందం పొందేవారు ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు మనోభావాలతో బడుగు బడిహీన వర్గాలతో చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ తెలుసు. మరి ఎవరైతే రెచ్చగొట్టారో కూడా మీరే స్వయాన మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు రపరప నరికితే తప్పేంటని మరి ప్రెస్ ద్వారా తెలియజేశారు. వాళ్ళ నాయకులు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో మేము చూసాం. రెచ్చగొట్టే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి గారు దాన్ని అసలు సహకరించే ప్రసక్తే ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఏ విషయంలో కల్తీ లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మనం కొత్తగా మాట్లాడే పని లేదు. మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము రెచ్చిపోయేది అభివృద్ధిలో రెచ్చిపోతామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఇంకా 1.5 సంవత్సరం అయిపోతే 3 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా పాదయాత్ర స్టార్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి. ఏమంటే పాదయాత్ర ఏమన్నా వచ్చింది? జగన్ గారికి పాదయాత్రగా ప్రజలే శవయాత్ర కట్టేశారు, పాడి కట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి పాడి కట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వారి ఉనికి కోసం మా పార్టీ ఉంది, చిల్లర రాజకీయాల కోసం, కులాల మధ్య చిచ్చు పెట్టేదానికోసం ప్రజల మధ్యకి రావాలంటారు. ప్రజలు ఆయన వస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పాదయాత్ర చేస్తే ఏం చేసావా జగన్ 5 ఏళ్లుగా? ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూడు. భావితరాల భవిష్యత్తు కోసం పోలవరం, అమరావతి, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్, అగ్రికల్చర్ హబ్, ఈ రోజు రాయలసీమ సస్యశ్యామలుగా ఉంది అంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనకి తాగునీరు సమస్య లేదు, సాగునీరు సమస్య లేదు. ఒక టన్ను 2 లక్షల రూపాయలు దానిమ్మ పండుతుంది, మన ప్రాంతంలో పండుతుంది అంటే ఈరోజు మరి హార్టికల్చర్ హబ్గా మార్చింది మన చంద్రబాబు ఉంది. రాయలసీమ ద్రోహి, బీసీల ద్రోహి, ఈ రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు.